హాయ్ అండి, వెల్కమ్ టు జీవిత చక్రం. నేను మీ మణి మహేష్ని. ఈరోజు లక్ష్మి గారి ఇంటికి వెళ్ళబోతున్నాము. ఈ వీడియో చూసి అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ నా ఛానల్ని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం. హాయ్ లక్ష్మి గారు. వెల్కమ్. మీ ఇంట్లోకి వచ్చేస్తున్నాము. ఆఫ్ చేస్తావా? ఛానల్ పెట్టాలి కదా, ఆఫ్ చేసి. లక్ష్మి గారు మీరు చాలా బాగుంది. సో నేను జీవిత చక్రం అనే ఛానల్ ఓపెన్ చేశాను. సో మీ విలువైన సమయం మాకు కేటాయిస్తే మీ మంచి ఫ్యామిలీ గురించి నాకు విషయాలు చెప్పాలి. మాస్క్ తీసేసి, మాస్క్తో వద్దు, మనస్ఫూర్తిగా మనం రియల్గా ఎలా ఉంటామో అట్లాగే, అంతే క్యాజువల్గా. మీరేమో మరి దర్శా అత్తయ్య గారిది, మావయ్య గారిది. అత్తయ్య గారిది వేరే ఊరు ముప్పరాజుపాలెం. ఓకే. మామయ్య గారిది దర్శి. అమ్మ వాళ్ళది చిన్నమనగూడ. ఓకే. లవ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్. సార్ ఏం చేస్తారు? బ్యాంక్ మేనేజర్. వెరీ గుడ్. బాగా వస్తున్నారు అనమాట. మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు బాబులండి. ఇద్దరు బాబులే. వెరీ గుడ్. మా పిల్లలు ఇంకా మీకు ఇంకేంటి హ్యాపీ లైఫ్. మీరేం చేస్తారా? నేను ఇంట్లో హౌస్ వైఫ్. నా స్టిచ్చింగ్ బట్టలు స్టిచ్చింగ్ చేస్తున్నాను, బ్లౌజులు, సైజ్. ఇంకేంటంటే విశేషాలు? మీరు ఏంటి, ఎట్లా జరిగింది? ఇలా అరేంజ్ మ్యారేజ్ ఎలా జరిగింది? సాఫ్ట్ తీయని జ్ఞాపకాలు చెప్పాలి. చాలా గ్రాండ్ గా బాగా జరిగిందండి. అసలు మర్చిపోలేనంత ఇదిగా జరిగింది. అసలు ఎన్టీఆర్ వాళ్ళ మ్యారేజ్ లో ఎలా పూల వర్షం కురిపించాడో ప్రణతి మీద, మా వారు నా మీద అలా కురిపించారు. ఎప్పటికీ మర్చిపోలేదు. భర్త మంచిగా ఉంటే భార్య ఎంతైనా ఎక్కువగా ఒక పూరి గుడిసెలో పెట్టినా కానీ గెంజేసుకోవాలన్నా తినటానికి ఇష్టపడతారు. ఎందుకంటే భర్త సరిగ్గా లేకపోతే భార్య పరిస్థితి వేరేలాగే. భర్త మంచిగా అయినప్పుడు భార్య కష్టమైన నష్టమైన సంతోషంగా ఉంటుందన్నమాట. నిజంగా హ్యాపీ అండి. మరి ఎప్పుడన్నా కష్టాలు వచ్చేదండి మీకు? ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కదా అప్పటి అవసరంకి లైఫ్లో. అందరికి వస్తాయి, అందరికి వస్తాయి, ఎంత తోడకైనా. ఇప్పుడు ఒక సుఖం గురించి మాట్లాడడం, కష్టాల్లో ఎప్పుడన్నా మనకి కష్టాలు అంటే విజయవాడలో ఉన్నప్పుడు ఒక జరిగింది యాక్సిడెంట్ జరిగింది. అమరావతి గుడి టెంపుల్కి వెళ్తుంటే అక్కడ బండి ఢీకొని సార్కి రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ మా బావగారు బాగా హెల్ప్ సపోర్ట్ బాగా చేశారు. చాలా 3 months వరకు చుట్టాల్లో మీకు హెల్పింగ్ మంచిగా తెలియగానే తమ్ముడు, అన్నయ్య, అమ్మ వాళ్ళు అందరు కూడా వచ్చేసారు. అప్పుడు మళ్ళా ఇంకో ఏంటంటే చేదు అనుభవం, పిన్ని మరణించారు అదే రోజు నైట్. అది ఒక చేదు అనుభవం. పిన్నిని చూసుకోవడానికి వెళ్ళలేకపోయాను. ఇట్లా హస్బెండ్కి బాగలేదు. పిన్ని పాపం అప్పటి వరకు మాట్లాడింది. మా సార్కి బాగలేదని తెలిసి, బాగలేదు ఫోన్ చేసి చెప్పనన్నా చెప్పలేదు. ఏంటమ్మా అన్నారు. ఏముందులే పిన్ని అని చెప్పలేదు. అది అయ్యి ఇంటికి వచ్చిన 1 hourకి అమ్మ మరణం. సడన్ గా హార్ట్ అటాక్. ఇప్పుడు సాతి పై చేయం, మీ పై చేయం. సాతే పై చేయండి మొత్తం ఆయన మీద పెట్టేస్తారు. అంటే అలా ఏం లేదు, ఇద్దరము ఉంటాము. ఏదైనా ఇంట్లోకి నాకు తీసుకొచ్చి ఇస్తారు. ఇంట్లో ఖర్చుకి అన్ని సారి నాకే ఇస్తారు. మరి మనమే దాన్ని పొదుపుగా వాడాలి కదా లేడీస్. దాంట్లోనే ఇంటికి చూసుకోవాలి, మన ఖర్చులు చూసుకోవాలి కదా. అలాగా జరుగుతూ ఉంది. అంటే సార్ అంటే ఇంకా బ్యాంక్ వెళ్ళి వచ్చేసరికి టైట్ అయిపోతారు కదా. ఇంకా తను ఏమి ఇంకేదన్నా వెళ్తే సండే అలాంటప్పుడు సార్ నేను బయటకి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకుంటాను. ఇంకేమైనా చిన్నవి అంటే నేను వెళ్ళి బయట ఎక్కడికి వెళ్ళాలన్నా అందరం కలిసి వెళ్తాం. సార్ నేను ఇద్దరం కలిసి బయటకి ఏది కావాలన్నా ఇద్దరం కలిసి తీసుకొస్తాము. పిల్లల్ని తీసుకెళ్ళి సండే బయటికి తీసుకెళ్తాము. ఉన్న దాంట్లో హ్యాపీ. మ్యారేజ్ అయినాక మమ్మల్ని బాగా లవ్ చేస్తారు.
అంతే కదండి మరి ప్రేమగా మంచిగా అన్ని చూసుకుంటున్నారంటే అదే కదా. ఇంకా తనకండి మేమే కదా మరి. అంతేగా మరి భార్యనే కదా. అమ్మని కాబట్టి నేను కూడా తన అమ్మ భార్య భర్తకి అంత ఇంపార్టెంట్. ఇద్దరు లేకపోతే చాలా ప్రాబ్లం. తనకి అమ్మలేని లోటు తీర్చాలని నా ఆశ. అందుకని తను ఏది చెప్పినా కాదు అనే మాట మాత్రం అనను. తను చెప్తే దానికి ఓకే అర్థం చేసుకొని ఓకే అనే చెప్తాను. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడే లైఫ్ అదే మన జీవిత చక్రం. మన జీవిత చక్రం చుట్టూ తిరుగుతా ఉంటుంది అనమాట. సో పిల్లలు ఒకటే చదువుకుంటున్నారు, సార్ మంచి సార్ దొరికారు మీకు. సో గాడ్ బ్లెస్ యూ అండి. హ్యాపీగా లైఫ్ లాంగ్ మంచి ఇలాగే సంతోషంగా హ్యాపీగా అలాగే ఉండాలని. సరే మణి గారు రాక మా ఇంటికి వచ్చారు కదా, మీకోసం ఒక వెరైటీ చేసి పెడతానండి. శనగపప్పు పాయసం చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు లక్ష్మి గారు పచ్చి శనగపప్పు పాయసం చేస్తున్నారు. సార్ చూద్దాం. లక్ష్మి గారు వచ్చేసాం అట్టగలకి. కిచెన్ బాగుంది. మనకున్న దాంట్లో నిండుగా చిన్నదాన్ని పెద్దదాన్ని కరెక్ట్గా సర్దుకున్నారు. అలాగే ఉండాలండి లైఫ్ స్టైల్. అది ఒకసారి మనం చూద్దామండి. బెల్లం, ఇది రైస్ కొంచెం కప్పు రైస్, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి, ఎండు కొబ్బరి, పాలు, శనగపప్పు ఉడుకుతుంది మధ్యలో. లక్ష్మి గారు దీని ప్రాసెస్ ఏంటి, ఎట్లా చేయాలి? దీన్ని ఫస్ట్ శనగపప్పుని ఒక 20 minutes నానబెట్టాలి. అట్లాగే రైస్ కూడా ఒక టీ గ్లాస్ మనం చేసుకుంటే క్వాంటిటీని బట్టి రైస్ కూడా అలాగే నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత శనగపప్పు ఉడకబెట్టాలన్నమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వాటర్ పోసేసి శనగపప్పు ఉడకబెట్టాలి. కొంచెం మనం పప్పు కన్నా కొంచెం బెడగా ఉండేటట్టు ఉంచేసి మెత్తగా ఉడుకోకుండా మనం మీడియం గా ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ ఉన్నాయి కదా, ఈ రైస్ ని మిక్సీ పెట్టేసి స్మూత్ గా గ్రేవీ లాగా పొడిగా వస్తుంది కదా, మెత్తగా వస్తుంది, జావలాగా వచ్చేటట్టు సన్నగా, అంటే సన్న రవ్వ వచ్చేటట్టు మిక్సీ పెట్టేసి బరగ్గా చేసేసి ఇప్పుడు శనగపప్పు ఉడుకుతుంది కదా అండి, దాంట్లో కల తిప్పుతూ పోస్తే అంటే ఉండలు కట్టకుండా అడుగు అంటకుండా తిప్పుతూ ఉంటే ఉడుకుతుంది అనమాట. ఈ వాటర్ రైస్ కూడా ఉడకాలి కదా మనకి, ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇది 2 పొంగులాగా వస్తుంది అనమాట. రైస్ వేసాక ఇది ఉడికాక తర్వాత మనం బెల్లం యాడ్ చేయాలన్నమాట. బెల్లం కూడా అట్లాగే 2 సార్లు పొంగు వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా పాలు, కిస్మిస్, అదే అవి జీడిపప్పు, ఎండు కొబ్బరి అన్ని వేయించి పెట్టేసుకొని దాంట్లో కలిపేసుకుంటే శనగపప్పు పాయసం చాలా టేస్టీగా ఉంటదండి. అవునండి, చాలా ఇష్టంగా తింటా. మా వదినమ్మ ఉంది, ఆవిడ చేస్తే అసలు ఎంత మర్చిపోలేమన్నమాట. ఇది దర్శలో చేస్తారంటే నేను కూడా ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆంధ్ర వాళ్ళు కొంచెం తక్కువ తింటాం. మేడం గారు దర్శలో నుంచి చేసి చూపిస్తున్నారు మనకి ఐటమ్. చూద్దాం అసలు ఎలా టేస్ట్ ఉంటుందని. వడ్డాకి మీకు కూడా పెడతాను. చాలా బాగుంటదండి అసలు. మేమైతే నాకు అంత అనగా ఇంకా వదినమ్మ చేస్తే అసలు 2 days ఉన్నా బయట పడవదు అనమాట. బాగుంటది టేస్ట్. చూద్దామండి. ఇట్లా నొక్కితే ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఫాస్ట్ గానే ఉడుకుద్దండి. 20 minutes మనం నానబెట్టాం కదా, అందువల్ల ఫాస్ట్ గానే నానబెట్టడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిందని నానబెట్టేస్తాం అంతే. మనం ఇప్పుడు రైస్ మిక్సీ పెట్టేసుకుందామండి. ఇది రైస్ మిక్సీ పెట్టి ఇట్లా సన్నగా అట్లా పల్స్ లాగా వచ్చేటట్టు చేశాను. ఇదిగోండి దీంట్లో వేస్తున్నాను చూడండి.
కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలన్నమాట. అవునండి. దోరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కిస్మిస్. జీడిపప్పు కిస్మిస్. ఇదిగోండి ఇట్లా శనగపప్పు పాయసం దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనము బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం కూడా ఇదిగోండి బెల్లం యాడ్ చేస్తున్నాను. 1/2 కిలో శనగపప్పు అయితే 1/2 కిలో బెల్లం పెట్టిద్దండి. అదే స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకోవాలి. మాక్సిమం శనగపప్పుకి ఎక్కువ పట్టిద్ది అనమాట. అంత దగ్గరగా ఉడికినాక ఇంకా బెల్లం అంతా కరిగిపోయింది కదండి. ఇప్పుడు మనము మిల్క్ పోసేసుకుందాం. పాలు పోస్తున్నాం. మరగబెట్టవసలు పాలు లేదండి. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు మనం దింపేస్తున్నాం కదా, వేడిగా ఉంది కదా, ఈ వేడికి అట్లా మరిగిపోతాయి. ప్రకాశ్ డిస్టిక్ వాళ్ళ వంట రాయలసీమ రుచి అంట. ఇది రాయలసీమ వాళ్ళకి చాలా ఇష్టమైన రెసిపీ అంట. ఇది చూడండి, అందరూ కూడా అందరూ నేర్చుకోండి. చాలా స్మెల్ మంచిగా బాగుంది, బొమ్మలు ఆడుతుంది. నాకు పాయసం ఫస్ట్ టైం నేను చూడటం. కొన్ని ఐటమ్స్ మనం ఫస్ట్ టైం చూస్తూ ఉంటాను కదండి. టేస్ట్ చాలా బాగుంటుంది మామయ్య గారు. మీరు చేసి మళ్ళీ మళ్ళీ అడుగుతారు కూడా. సార్ మీ మాట వింటున్నారు. చాలా బాగుంటది. సార్కి మంచిగా వండి పెడతారు కాబట్టి మీ మాట వింటున్నారు. జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేస్తున్నామండి. అందులో వేసేసేయండి. ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. చాలా బాగుంటుంది. వేడి పాయసం రెడీ. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో రండి. ఇదిగోండి శనగపప్పు పాయసం వేడిగా తిని చెప్పండి ఎలా ఉందో. ఒకసారి చెప్తాము. చెప్పండి. చేసిన పచ్చి శనగపప్పు పాయసం చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. స్మెల్ మట్టికి బాగుందండి. టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నిజంగా నేను ఎప్పుడు తినలేదండి. చాలా బాగుందండి. సూపర్ ఉంది లక్ష్మి గారు. చాలా మీ విలువైన సమయం మాకు కేటాయించి మా జీవిత చక్రానికి అన్ని నిజాలు సత్యాలు చెప్పినందుకు ఓపెన్గా మంచిగా మాట్లాడారు. చాలా థ్యాంక్స్ అండి. మీకు వెల్కమ్ అండి. మీ ఫ్యామిలీ అంతా మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. అలాగే మా జీవిత చక్రం ప్రేక్షకులకు మీరు ఒక మాట చెప్పండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మి గారు వండిన పాయసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.